హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. పాతకాలం పద్ధతిలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా దోసకాయ చికెన్ కర్రీ చేసేద్దామా? పదండి అయితే. ఈ దోసకాయలు ఎందుకో కానీ నాకు అస్సలు నచ్చవు. ఇలా నాన్ వెజ్ కర్రీస్తో కాంబినేషన్గా దోసకాయ వేసుకొని తింటే సూపర్గా ఉంది. అప్పటి నుంచి దోసకాయ తినడం అంటే నాకు కూడా ఫేవరెట్ అయిపోయింది. మరి రెసిపీ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని జీలకర్రని ఆయిల్లో వేయించుకున్న తర్వాత 3 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకోవాలండి. ఈ దోసకాయ చికెన్లోకి ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వేగితేనే రుచి అనేది బాగుంటుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ వేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. చికెన్ వేసుకున్న తర్వాత ఉప్పు వేసి ఉడికించుకోవడం వల్ల చికెన్ ముక్కలు చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఇప్పుడైతే చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఒక 10 నిమిషాల వరకు చికెన్ అయితే కుక్ చేసుకోవాలండి. చికెను ఒక 70% వరకు ఉడికిన తర్వాత దోసకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 దోసకాయలు అయితే తీసుకుని ఇలా దోసకాయ ముక్కలు అనేవి కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే దోసకాయ ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గరిటెతో చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. దోసకాయ ముక్కలు కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. దోసకాయ ముక్కలు మనం ఒక్కసారి కట్ చేసేటప్పుడు చేదు ఉంటే మాత్రం పక్కన పెట్టేసేయండి. దోసకాయ అంతా కూడా చేదు ఉంటుంది. సో చేదు లేని దోసకాయలు అయితే తీసుకోండి. ఎందుకంటే ఒక్క దోసకాయ వల్ల కూర అంతా కూడా చేదైపోతుంది కాబట్టి చేదు లేకుండా తీసుకుంటే బెటర్ అండి. దోసకాయ ముక్కలు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చికెన్ అలానే దోసకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి చికెన్ ముక్కలు నీచు వాసన అనేవి లేకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇందులోకి టమాటో యాడ్ చేసుకోవాలి. దోసకాయలను పులుపుని కాస్త బ్యాలెన్స్ చేయడం కోసం టమాటో యాడ్ చేసుకోవాలండి. చిన్న టమాటో తీసుకోండి, ఒక్కటి తీసుకోండి సరిపోతుంది. టమాటో ముక్కలు వేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. దోసకాయ పులుపు టమాటో పులుపు అంతా బ్యాలెన్స్ అవ్వడానికి చక్కగా కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. అందులోనూ నాన్ వెజ్ కర్రీ కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువే ఉండాలి. కాస్త స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్ కర్రీకి. కారం యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ చికెన్ అయితే ఉడకనివ్వాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి మనం ఒకసారి చూసినట్లయితే ఈ విధంగా కర్రీ ప్రిపేర్ అవుతుంది. చక్కగా ఆయిల్ తేలుతూ కర్రీ ప్రిపేర్ అయింది కదా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకునే దానికంటే కూడా ఇలా కర్రీలోకి అయితే వేసుకొని కరివేపాకుని చక్కగా ఉడకనిస్తే కరివేపాకుకున్న టేస్ట్ అలానే మంచి సువాసన అనేది కర్రీకి పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మనము దోసకాయలు వేసాం కాబట్టి దోసకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువే ఉంటుంది కాబట్టి వాటర్ అనేది కొంచెం తక్కువే యాడ్ చేసుకోవాలి. ఓవరాల్గా చెప్పాలంటే గ్రేవీ ఎంత కావాలో అనే దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ అంటే 1/2 లీటర్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కర్రీని అయితే ఉడకనివ్వాలి. నెక్స్ట్ మనం ఒకసారి సాల్ట్ అనేది ఇంకొంచెం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం పీసెస్ ఉడికేటప్పుడు కొంచెమే యాడ్ చేసాం, తర్వాత వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 15 నిమిషాల వరకు చిన్న మంట మీద ఉడకనిచ్చారంటే కర్రీ ఎంత బాగా ప్రిపేర్ అవుతుందంటే చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసి వేడి అన్నంలోకైనా రోటీలోకైనా తినండి, అద్దరిపోతుంది. మనము పూరీలోకి తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. ఇంతేనండి, పాతకాలం పద్ధతిలో దోసకాయ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూశారు కదా. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీడియోకి వచ్చే వ్యూస్ కన్నా కూడా లైక్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. సో లైక్ చేయండి.